మన భారతదేశ గో ప్రేమికులకు, గో సంరక్షకులకు, గో పోషకులకు అందరికీ నమస్కారం. యాదవోలు శ్రీకృష్ణ గోశాల, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మనం పూర్వం నాకు తెలిసి మా తాతల టైం నుంచి మా తండ్రుల టైం వరకు మరి ప్రతి ఒక్క రైతు దగ్గర మరి మన దేశీయ సంపద ఎక్కువ శాతం ఆవులు, మన దేశీయ ఆవులు ఎక్కువ ఉండే. అసలు మనం దేశీయ ఆవులు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే బ్రీడ్ మారిపోయింది కనుక. గతంలో దేశీయ ఆవులని చెప్పుకునే అవసరం లేకుండా ఉండేది, ఆవులనే చెప్పుకునేవాళ్ళం. నా చిన్నప్పుడైతే మన ఆవులని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యేకంగా దేశీయ ఆవులని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రకరకాల జాతులు మరి మన దేశంలో ఎక్కువ పాల ఉత్పత్తి ఆశ చూపించి మరి మనకి దేశీయ జాతి అంటే పాలు ఇవ్వని జాతులు ఇవి గిట్టుబాటు కదనే రకాన్ని తీసుకొచ్చిన తరుణంలో యాదవోళ్ళు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ తరపున మీ సింగళూరు రామ్మోహన్ రావు ద్వారా మరి 2015 నుండి గో సంరక్షణ, గోపోషణ కార్యక్రమం ప్రారంభమైంది. మరి 2015 నుండి ఇప్పటి వరకు మరి రైతుల దగ్గర ఒట్టిపోయిన ఆవులు మాకు గో సంరక్షణకు తోలుతారు. అలాగే వివిధ రకాల లోడ్లు ఉంటాయి బయట. మరి గోవధశాలలకి వెళ్ళే బళ్ళు, కంటైనర్లు పట్టుకుని మరి చాలామంది గో ప్రేమికులు మా ఈ గో సంరక్షణలో భాగం చేశారు. అలా మా వద్దకు వచ్చిన గోవులు ఇప్పటి వరకు మొత్తం కలిపి 626 సాల్తీలు వచ్చాయండి. 626లో 560 సాల్తీలు సుమారు మరి మేము వివిధ గోశాలకి మరి కొంతమంది రైతులకి ఇవ్వటం జరిగింది. ఇవగా మిగిలినవి మా దగ్గర మేము మా సంరక్షణలో సుమారు 60 సాల్తీల వరకు మేము మా సంరక్షణలో ఉన్నవి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే గోశాల ఇదివరకు పూర్వీకులు మన పెద్దలు మరి వారు పాడి కోసము వ్యవసాయం చేసుకునే కొరకు ఎడ్లని మరి పాల కోసం ఆవుల్ని చక్కగా మేపేవారు. వారు చేసే వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం, చక్కగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు కెమికల్ వ్యవసాయం అయింది కాబట్టి ప్రకృతి వ్యవసాయం అని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి వివిధ రకాల జాతులు, విదేశీయ గోజాతులు మనకి వచ్చాయి కాబట్టి మనం దేశీయ రకాలని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్క దొడ్లో ఆవులు పెరిగాయి కనుక అప్పుడు మనకి పాడికి, పంటకి ఎప్పుడు కూడా లోటు లేదు, ఏ విధమైన కరువు లేదు, ఏ విధమైన రోగం లేదు. కానీ ఇప్పుడున్న రోజులు మారాయి. రసాయనిక మందులు ఎక్కువైనాయి, విదేశీ గోజాతులు ఎక్కువైనాయి కనుక మన జాతీయ గోజాతులు తక్కువైన పక్షంలో చాలామంది నిర్వాహకులు గోశాలలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చెప్పేది ఏమంటే గోశాలంటే వాటికి మనం తిండి పెట్టాలి. ఇప్పుడు యాదవోలు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ తరపున గో సంరక్షణ కార్యక్రమంలో మేము గోక్షేత్రాలుగా ఈ యొక్క ప్రదేశాలను పిలుస్తున్నాం. గోక్షేత్రం అంటే గోవులు తిరిగాడే ఏరియా అని అర్థం. గోశాలలు అంటే మనం ఒక చోట ఆవులను పెట్టి వాటికి మనం దానా పెట్టడం, గడ్డి పెట్టడం, రకరకాల ఆహార పదార్థాలు అందించి వాటిని మనం నిత్యం చూసుకోవాలి. అదే గోక్షేత్రాలు అయితే అవి ఖాళీ ప్రదేశాల్లో హాయిగా తిరుగుతూ వాటి మేతను అవే సమకూర్చుకుంటాయి. వాటికి మనం రక్షణగా కాపలా ఉంటాం. గోశాల నిర్వహణ చేయాలంటే ఎక్కువ మంది మ్యాన్ పవర్ అవసరం. మరియు గడ్డి, దానా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం, వాటికి నీరు పెట్టడం చేయాలి. శ్రమ ఎక్కువ అవుతుంది.
అదే గోక్షేత్రాలుగా ఉన్నప్పుడు మనకి వాటంతటికి అవే హాయిగా మరి యొక్క ప్రదేశాల్లో మేస్తూ ఉంటాయి. మనం మరి సుమారు ఒక 60 నుంచి 80 ఆవుల వరకు చిన్న పెద్ద మనం ఒక మనిషి కాపలా చేస్తే సరిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన ఉన్న ప్రదేశాలని గోక్షేత్రాలుగా మారుస్తారని కోరుకుంటూ మీ సింగులూరు రామ్మోహన్ రావు. మై ఫోన్ నెంబర్ 9912691172. అందరికీ ధన్యవాదాలు.